ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో అరబ్ ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. ఉమ్మడిగా ఏదోటి చేయకపోతే అసలుకే ముప్పు వస్తుందని భావించిన ముస్లిం దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. నాటో తరహాలో ఇస్లామిక్ దేశాలు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే అది సాధ్యమేనా? ఇస్లామిక్ ఆర్మీ ఏర్పడితే అందులో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించనుందా? అప్పుడు భారత్ పరిస్థితి ఏంటి? అరబ్ ముస్లిం దేశాలకు స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. అరబ్ దేశాల్లో ఎక్కువ అమెరికాకు మిత్ర దేశాలే. సొంత లాభం చూసుకునే అరబ్ దేశాలు ఎడముఖం పెడముఖంగా ఉంటాయి. అయితే ఖతార్పై ఇజ్రాయెల్ దాడితో ఏకతాటిపైకి వస్తున్నాయి. అందులో భాగంగానే 57 ముస్లిం దేశాలు ఖతార్ రాజధాని దోహాలో సమావేశమయ్యాయి. ఏ ఒక్క ముస్లిం దేశంపై దాడి చేసినా అది తమందరిపై దాడి చేసినట్లేనని సమిష్టిగా సమాధానం చెప్తామని గట్టిగా హెచ్చరించాయి. ఉమ్మడి రక్షణ కోసం అరబ్ నాటోను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. ఖతార్, కువైట్, యుఏఈ లాంటి దేశాలు చాలా సంపన్నమైనవి. అయితే రక్షణ కోసం తగినంత సైన్యం మాత్రం వాటి దగ్గర లేదు. అందుకే ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు దాడులు చేసినా విలవిల్లాడుతున్నాయి. ఇజ్రాయెల్ కొట్టేసరికి ఇప్పుడు దిమ్మ తిరిగి నాటో తరహాలో ఇస్లామిక్ ఆర్మీని తెరపైకి తెస్తున్నాయి. నిజానికి నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. అరబ్ స్ప్రింగ్ తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 34 ముస్లిం దేశాలు ఒక్కటవ్వాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. 2015లో మరోసారి ఈ తరహా ప్రతిపాదనను ఈజిప్ట్ చేసినా సార్వభౌమాధికారం ఇతరత్ర కారణాలతో ముందుకు సాగలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు ఈ దేశాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చాయి. కైరో వేదికగా అరబ్ నాటో కార్యాలయం ఏర్పాటు చేద్దామని ఈజిప్టు ప్రతిపాదిస్తోంది. ఈ అరబ్ నాటోకు తాము 20,000 మంది సైన్యాన్ని అందిస్తామని ఈజిప్టు ప్రకటించింది. ఎప్పటికప్పుడు నాయకత్వాన్ని మారుస్తూ ఉండాలని, త్రివిధ దళాలతో పాటు కమాండో యూనిట్లు, సైన్య సమగ్ర శిక్షణను ఏర్పాటు చేయాలంటోంది. పాకిస్తాన్, టర్కీ, ఇరాన్ ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పాయి. డిప్యూటీ కమాండ్ పాత్రలో సౌదీ అరేబియాను నిధులు, అధునాతన సామర్థ్యాల కూర్పు కోసం యుఏఈ, బహ్రెయిన్లను బాధ్యులను చేయాలని ఈజిప్టు భావిస్తోంది. సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా సహా దాదాపు 60 దేశాలు అరబ్ నాటో లేదా ఇస్లామిక్ ఆర్మీలో భాగస్వామ్యమయ్యే ఛాన్స్ ఉంది. ఇజ్రాయెల్ను ఆర్థికంగా సర్వనాశనం చేయాలని పిలుపునిచ్చింది టర్కీ. దాడులు ఖతార్కో మరో అరబ్ దేశానికో పరిమితం కాదని, కామ్గా కూర్చుంటే ముస్లిం దేశాలన్నింటిపైనా జరుగుతాయనే వాదనకు బలం చేకూరుతోంది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలపై రచ్చ చేయాలని చూస్తున్న పాకిస్తాన్ కు ఉమ్మడి ముస్లిం ఆర్మీ నుంచి అవకాశంగా మారే అవకాశం ఉంది. ఉమ్మడి సైన్యం ఏర్పడితే కూటమిలో ఏ దేశంపై దాడి చేసినా అన్ని దేశాలపై దాడిగానే పరిగణించి కంబైన్డ్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ఆపరేషన్ సింధూర్ లాంటివి నిర్వహించడం కష్టంగా మారనుంది. కొన్ని దశాబ్దాలుగా ముస్లిం దేశాలు ఎన్నోసార్లు పాలస్తీనాపై దాడిని ఖండించాయి. అయినప్పటికీ వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ ఆక్రమణలు ఆగలేదు. ప్రస్తుతం గాజాపై యుద్ధం చేస్తున్నా పెద్దగా స్పందించడం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కన్నా ధనిక దేశాలే అయినా ఆ దేశంతో తలపడే సత్తా అరబ్ కంట్రీస్ కు లేదు. తాజాగా ఖతార్ పై దాడి జరిగిన తర్వాతే వారిలో కొంత కదలిక వచ్చింది. అయితే ముస్లిం దేశాల్లో మళ్లీ సున్నీ, షియా మధ్య విభేదాలు ఉన్నాయి. అందుకే సౌదీ అరేబియా అంటే షియాలు ఎక్కువున్న ఇరాన్ కు ఇష్టం లేదు. అరబ్ దేశాలు 22 ఉన్నాయి. అరబిక్ ప్రధానంగా మాట్లాడే దేశాలు అరేబియా ఉపఖండంలో ఉన్నాయి. పాకిస్తాన్ లాంటి దేశాలు అందులోకి రావు. ఇస్లామిక్ ఆర్మీ అంటే మాత్రం దాదాపు 60 దేశాలు వస్తాయి. అదే జరిగితే పాకిస్తాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. తమపై భారత్ ప్రతిదాడి చేస్తే కూటమికి చెందిన ఆర్మీని రంగంలోకి దించే ఛాన్స్ ఉంటుంది. అరబ్, ఇస్లామిక్ దేశాల మధ్య ఇటువంటి సైనిక కూటమిని సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, బాగ్దాద్ ఒప్పందం అని పిలిచేవారు. ఇది 1955 నుంచి 1979 వరకు కొనసాగింది. మళ్లీ అరబ్ లేదా ముస్లిం ఆర్మీని ఏర్పాటు చేయాలని భావించినా అది కుదరటం లేదు. పాకిస్తాన్ సైతం ఇందుకోసం ప్రయత్నిస్తోంది. కానీ దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం అంత తేలిక కాదు. సౌదీ, ఇరాన్ తమ విభేదాలను పక్కన పెట్టే ఛాన్స్ లేదు.